100 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ కేవలం 85,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి. ఇది ఒక సరికొత్త 2501 ఫ్రమ్ చేతక్. మనం నడిపే ముందర దీంట్లో కొన్ని విషయాలు ఇదివరకు 30 సిరీస్ 35 సిరీస్తో పోలిస్తే ప్రతి రేంజ్ టెస్ట్లో మనం చెప్తూ వచ్చాం, చూపిస్తూ వచ్చాం, నేను ఫిక్స్ చేయాలని చెప్పి వాటిని అయితే ఫిక్స్ చేశారు. కానీ ఇంకొన్ని విషయాలు ఫిక్స్ చేయాల్సింది అలాగే ఉన్నాయి. కానీ మరికొన్ని విషయాలు ఈ బండ్లో ఇంతే అని యాక్సెప్ట్ చేయాల్సినవి ఉన్నాయి. సరి చేసిన విషయాలు చూస్తే ఫస్ట్ ఇది మాత్రం ఈ హ్యాండిల్ కంట్రోల్స్. ఇదివరకు 3035 సిరీస్ మొత్తంలో హార్డ్ ప్లాస్టిక్ ఉండేది. అవి చూడడానికి బాగుండేవి, కానీ వాటితో పోలిస్తే దిస్ ఈస్ మోర్ సాఫ్టర్, ఈజీ టు యూస్, ఈజీ టు అండర్స్టాండ్. ఒక మజిల్ మెమరీ చాలా ఈజీగా బిల్డ్ అవుతుంది అండ్ సాఫ్ట్ ప్లాస్టిక్లా ఉంది అండ్ వాడుతున్నప్పుడు బాగుంది. అండ్ సెకండ్, బండిని ఆన్ చేసిన ప్రతిసారి వచ్చే ఆ సౌండ్ని కాస్త వాల్యూమ్ తగ్గించారు. నౌ దిస్ ఈస్ నాట్ దాట్ అన్నాయింగ్. ఇదివరకు ఉండేంత చికాకు పెట్టేంత లౌడ్ కాదు, దాన్ని కాస్త తగ్గించారు. అండ్ సెకండ్, దీంట్లో మనం ఎప్పుడు స్కూటర్ ఒక బూట్ తెరిచినా చేసే ఆ సౌండ్ని కూడా దాన్ని కూడా తగ్గించారు. చార్జర్ చూస్తే కనుక ఇందులో మీకు ఇదివరకు వచ్చి చేతక్ చార్జర్తో పోలిస్తే ఒక సరికొత్త డిజైన్ వస్తుంది. ఒక హ్యాండిల్ కూడా ఇచ్చారు టు క్యారీ. ఇది చూడడానికి బాగా చిన్నదిగా ఉంది, కానీ ఇది యాక్చువల్లీ చాలా భారీగా ఉందండి. అండ్ యూ హ్యావ్ ద సేమ్ కనెక్టర్ ఫర్ ద స్కూటర్. అండ్ ఈ కనెక్టర్కి యూ హ్యావ్ అ కవర్ ఆల్సో. బాగుంది సరే. ఈ చార్జర్తో 80% దాకా ఈ స్కూటర్ని కేవలం 2.5 గంటల్లో మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు. కేవలం 2.5 అవర్స్లో 80%. వెరీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫర్ హోమ్ ఛార్జర్. సీట్ కూడా ఈసారి మార్చారు. ఇది కాస్త సాఫ్ట్గా ఉంది దాన్ బిఫోర్. హార్డ్ సీట్స్గా ఉండేవి, రోడ్డు బాగాలేదా, స్పీడ్ బ్రేకర్లు వచ్చినాయా, వీప్ మీద క్లియర్గా ఫీల్ అయ్యేది. దిస్ ఈజ్ మోర్ సాఫ్టర్. ఫ్లాట్ చేశారు బాగా అండ్ హైట్ కూడా కాస్త తగ్గించారు టు మేక్ ఇట్ మోర్ కంఫర్టబుల్. అండ్ దీని రేర్ వ్యూ మిర్రర్స్, ఇదివరకు వచ్చే రేర్ వ్యూ మిర్రర్స్లో రేర్ విజిబిలిటీ అంత బాగుండేది కాదు. దీన్ని కాస్త బ్రాడెన్ చేశారు, బాగుంది. ఇది వరకు అంటే బాగుంది, కానీ దీన్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు. ఏంటంటే ఈ ట్రయాంగులర్ పార్ట్ని కాస్త బ్రాడెన్ చేసి సైజ్ కాస్త పెంచవచ్చు టు మేక్ ఇట్ మోర్ ప్రాక్టికల్. ఎందుకంటే ఈ బండి ఈజ్ అ సిటీ కమ్యూటర్. సో ఇన్సైడ్ సిటీ బండ్లు అటు వస్తాయి ఇటు వస్తాయి, ప్రతి చోట నుంచి వస్తాయి. సో ఎంత మంచి విజిబిలిటీ ఉంటే అంత మంచిది, బట్ అట్లీస్ట్ దిస్ ఇస్ బెటర్ దాన్ బిఫోర్. అండ్ ఫైనలీ దీని సైడ్ స్టాండ్ అని చూశారు. ఇది వరకు ఉండే స్టాండ్ బాగుంటుంది చూడడానికి, కానీ ఎర్గనామికల్గా ఉండేది కాదు. ఎక్స్ట్రా ప్రొట్రూజన్ ఇచ్చారు స్టాండ్ వేయాలన్నా తీయాలన్నా ఈజీ చేయనీకి. ఇప్పుడు ఈ స్కూటర్లో సరి చేయాల్సిన విషయాలు ఏంటి? ఫ్రంట్లోకి 2 పాకెట్లు ఇచ్చారు, ప్రాక్టికల్. కానీ ఇందులో ఒక పాకెట్ లోపల ఫోన్ ఛార్జింగ్ కోసం ఒక USB-A సాకెట్ ఉంది. అది ఎక్కడుంది? ఇలా వంగి ఎతకాలి. కానీ ఎలా ఓపెన్ చేస్తారు? నాట్ ఫ్రమ్ ద బాటమ్, నాట్ ఫ్రమ్ ద సైడ్. ఇటు లోపల కార్నర్ నుంచి లాగాలి, బలంగా లాగితే వస్తుంది, కానీ అక్కడే ఇది నిలవదు, వెంటనే లాక్ అయిపోతుంది. సో ఫోన్ని మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి అంటే ఎస్పెషల్లీ రాత్రి వేళ కాస్త ఇబ్బందే. అండ్ సెకండ్, దీని డాష్బోర్డ్ యొక్క విజిబిలిటీ ఇది వరకు కంటే కాస్త పెంచారు అనిపిస్తుంది. ఇట్ ఈస్ అ న్యూ రీడిజైన్ డాష్బోర్డ్, బట్ అన్లాక్ చేసినాక ఆ విజిబిలిటీ కొంచెం అలాగే ఉంది. బండిని మనం ఇంకా సేపట్లో రైడ్ చేస్తాం ఎండలో, అక్కడ చూద్దాం ఎంతవరకు ఇంప్రూవ్ అయిందని చెప్పి. అండ్ సెకండ్, దీని యొక్క స్పీడ్ కాస్త ల్యాగ్ అయింది. ఎప్పుడు అన్లాక్ చేసినా దేర్ ఈస్ అ సెకండ్ ఆఫ్ ల్యాగ్. అండ్ ఫైనలీ పిలియన్ యొక్క ఫుట్ రెస్ట్ ఇది వరకు ఉండే డిజైనే కాస్త రీడిజైన్ చేశారు అనిపిస్తూ ఉంది, కానీ యాక్చువల్లీ అదే డిజైన్. నాట్ రియలీ దట్ ప్రాక్టికల్, నాట్ రియలీ ఎర్గనామిక్, నీకి అంత సపోర్ట్ ఇవ్వదు. దీని మీద ఒక గ్రూవ్ ఇచ్చారు మన పాదాలకి గ్రిప్ కోసం, కానీ అదే గ్రూవ్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఉంటే, ఈ కార్నర్లో ఇచ్చుంటే కూర్చున్న తర్వాత కాలుతోనే తీసేట్టుగా వీలుగా ఉండేది. అది ఇచ్చుంటే బాగుండేది. అది లేదు కాబట్టి మనం వంగి చేత్తోనే లాగాలి. దిస్ కుడ్ బి సెటిల్ బెటర్. ఇక్కడ డిజైన్ కూడా చాలా మారింది. ఫ్రంట్ లుక్ అయితే వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్రెష్ లుక్. ఆ ఇండికేటర్ లైట్స్ అనేవి ఇక్కడ వచ్చేవి, వాటిని తీసుకొని ఇక్కడ పెట్టారు పైన. అండ్ దీని హై బీమ్ బాగుంది, అందంగా ఉంది, కానీ దేర్ ఈస్ అ క్యాచ్. మీరు దీన్ని హై బీమ్ ఆన్ చేయాలి అంటే స్టాండ్ వేసి ఆన్ చేయలేరు. బండి ఆన్లో ఉంది అయినప్పటికీ స్టాండ్ తీసినా రాదు. బండిని స్టార్ట్ చేయాలి, అప్పుడే వస్తుంది టు హై బీమ్ అండ్ లో బీమ్. అండ్ మీరు దీన్ని హై బీమ్లో ఉంచారు, స్టాండ్ వేశారు అంటే వెంటనే ఆఫ్ అయిపోతుంది. దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ దీంట్లో మీకు గైడ్ మీ హోమ్ అనేది వస్తుంది. స్టాండ్ వేసినాక రాత్రి వేళ ఉపయోగపడుతుంది. సైడ్ ప్రొఫైల్ కూడా ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ లుక్. అండ్ స్వింగ్ ఆర్మ్, సస్పెన్షన్ అన్ని కూడా ఈ ప్లాస్టిక్ ఫ్రేమ్తో బాగా కవర్ చేశారు. వెనకాల నుంచి చూస్తే కనుక యూ హ్యావ్ దిస్ టీత్ లైక్ ప్యాటర్న్ ఫర్ ద బ్రేక్ లైట్. ఇప్పుడు దీన్ని బూట్ స్పేస్లో మనం ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు. ఇది ఒక రెగ్యులర్ ఫుల్ సైజ్ హెల్మెట్. ఇది ఇందులో ఉంచుకొని హ్యాపీగా క్లోజ్ చేసుకోవచ్చు. కానీ నా హెల్మెట్ చూసారు, ఇది లోపల పెట్టొచ్చా, పెట్టలేమా? దీన్ని ఒకసారి పెడదాం. కాస్త టైట్గా ఉంటుంది, కాస్త టైట్గా ఉంటుంది. ప్లేస్ కాస్త చిన్నది, ఇది జాగ్రత్తగా పెట్టాలి. పెట్టినాక లాక్ చేయలేం, కొంచెం కష్టం, ప్రెస్ చేయాలి, బట్ నాట్ రియలీ ఎనఫ్ స్పేస్ ఫర్ ద హెల్మెట్. సో ఇందులో ఇటువంటి ఒక రెగ్యులర్ ఫుల్ సైజ్ ఆర్ ఒక హాఫ్ సైజ్ హెల్మెట్ పెట్టుకోవచ్చు. అండ్ దీని బూట్లో ఇంకో విషయం ఏంటంటే ఇందులో మీకు బూట్ ల్యాంప్ రాదు. ఇప్పుడు దీని మోటార్ చూస్తే ఇందులో మీకు 2.2 కిలోవాట్ పీక్ పవర్ ఇచ్చే ఒక హబ్ మోటార్ వస్తుంది. అండ్ దీని టైర్స్ చూస్తే 12 ఇంచ్ అలాయ్ వీల్స్, ఫ్రంట్ ఈస్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ యూ హ్యావ్ సాఫ్టర్
డ్యూయల్ షాక్ సస్పెన్షన్. ఇప్పుడు దీంట్లో ఫుల్ ఛార్జ్లో 100 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది ఆన్ ద డాష్బోర్డ్ విత్ దిస్ 2.5 kWh ఫిక్స్డ్ బ్యాటరీ. అది ఇక్కడ ఫ్రంట్ లెగ్ బోర్డ్ కింద ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఉండే రీజనరేషన్ ఇదివరకు ఉండే స్కూటర్స్లో చాలా జర్కీగా, చాలా స్ట్రాంగ్గా ఉండేది, ఇబ్బందికరంగా. యాక్సలరేషన్ కూడా దీంట్లో యాక్సలరేషన్ అండ్ రీజనరేషన్ ఎలా ఉండబోతోంది. అండ్ బై ద వే ఇందులో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అండ్ రియర్ డ్రమ్ బ్రేక్. మరి ఇవన్నీ కూడా ఒకసారి మనం డ్రైవింగ్ చేస్తూ మాట్లాడదాం. చాలా చేతక్ 35 సిరీస్లో, 29 సిరీస్లో, 3001లో 3000, 4000, 5000 కడితే వచ్చే టెక్ ప్యాక్తో వచ్చే హిల్ హోల్డ్ అసిస్ట్ కేవలం 3 సెకండ్లు అట్టుపట్టుకున్నది స్లోప్ మీద. 2501లో ఫిక్స్ చేశారా లేదా? ఇక్కడ స్లోప్ ఉంది, ట్రై చేసి చూద్దాం. రెడీ? స్లోప్ ఎక్కాం, బ్రేక్స్ ఫర్ 2-3 సెకండ్స్, యాక్టివేటెడ్ 1, 2, 3. సరి చేయలేదు, ఇంకా సరి చేయలేదు. 95% ఛార్జ్ లెవెల్లో రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తోంది 90 కిలోమీటర్లు. స్పోర్ట్స్ మోడ్లో 87 కిలోమీటర్స్. రోడ్ ఖాళీగా ఉంది. ఒకసారి స్పోర్ట్స్ మోడ్లో యాక్సలరేషన్ చూద్దాం. రెడీ? స్పోర్ట్స్ మోడ్ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. చాలా నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళే యాక్సలరేషన్ ఇది. ఇందులో టాప్ స్పీడ్ ఈజ్ జస్ట్ 60 kmph. అండ్ మీరు చూడొచ్చు కూడా చాలా నెమ్మదిగా వెళ్తుంది బండి. ఇది ఒక ప్రాపర్ సిటీ అండ్ టౌన్ స్కూటర్. ప్రశాంతంగా వెళ్ళాలి అనే వాళ్ళకి, స్పీడ్గా వెళ్ళాలి, ఒక అగ్రెసివ్ రైడ్ చేయాలి అంటే ఈ బండి అందుకోసం చేసింది కాదు. ఇంకా మీరు చూస్తే స్పోర్ట్స్ మోడ్ వర్సెస్ ఎకో మోడ్ యొక్క డిఫరెన్స్ అంత పెద్దగా లేదు. అంటే పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ ఫ్రమ్ ఎకో టు స్పోర్ట్స్ మోడ్ అంత పెద్దగా లేదనమాట. అసలు ప్రశ్న, అసలు ఈ డాష్ బోర్డ్ ఎండలో కనిపిస్తుందా, కనిపిదా? స్టిల్ నాట్ బ్రైట్ ఎనఫ్. ఇది వరకు ఉండే డాష్ బోర్డ్ లాగా పూర్తిగా నల్లగా అయిపోకుండా కొద్దిగా అయినా కనిపిస్తోంది. సో దాట్స్ ఓకే, బట్ ఇంకొంచెం బెటర్ డెఫినెట్లీ చేయొచ్చు. ఇందులో బయటగా రివర్స్ గేర్ కూడా ఉంది. ఇక్కడుండే R బటన్ని ఒక 2-3 క్షణాలు పట్టుకుంటే రివర్స్ గేర్ యాక్టివేట్ అయిపోతుంది. యాక్సిలరేటర్ తిప్పితే బండి నెమ్మదిగా వెనక్కి వెళ్తుంది. రివర్స్ మోడ్లో బండి ఫార్వర్డ్కి వెళ్ళదు. సో మీరు ఫార్వర్డ్కి వెళ్ళాలి అంటే మళ్ళీ D నొక్కి డ్రైవింగ్ మోడ్ చేంజ్ చేసుకుని ఫార్వర్డ్కి వెళ్ళాలి. సింపుల్. బండి యాక్చువల్లీ చాలా తేలిగ్గా ఉంది, కానీ బండి స్టడీగా కూడా ఉంది. ఇది ప్రతి చేతక్ మోడల్ లాగానే ఆల్ మెటల్ బాడీతో వస్తుంది. అండ్ దీని సస్పెన్షన్ ఈజ్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. రోడ్ ఖాళీగా ఉంది. ఇంకోసారి యాక్సిలరేషన్ చేసి చూద్దాం అండ్ వీలైతే టాప్ స్పీడ్ దాకా చేరుకోగలమా లేదా అని కూడా చూసేద్దాం. రెడీ? స్పోర్ట్స్ మోడ్ 3, 2, 1 ఫుల్ థ్రాటిల్. నెమ్మది, ప్రశాంతంగా, నిదానంగా, ఆరాంగా వెళ్తుంది బండి. 25, 30, 32. స్పీడ్ బ్రేకర్. అండ్ బ్రేకింగ్ యాక్చువల్లీ బాగానే ఉంది. ఇందులో మీకు ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రేర్ డ్రమ్ బ్రేక్ వస్తుంది. ఇక్కడ ఇంకో స్పీడ్ బ్రేకర్ ఉంది. మళ్ళీ యాక్సిలరేట్ చేసి బ్రేకింగ్ వేసి చూద్దాం. నైస్. ఇందులో ఉండే యాక్సిలరేషన్ చాలా తక్కువ కాబట్టి దానికి తగ్గట్టు ఈ బ్రేకింగ్ స్ట్రెంగ్త్ బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ దీని సస్పెన్షన్ నాకైతే బాగా నచ్చింది. అండ్ బై ది వే ఇవాళ మనకి ఒక పిలియన్ కూడా ఉన్నారు. సో రేర్ సస్పెన్షన్ కాస్త లోడెడ్గా ఉంటుంది. దానివల్ల సస్పెన్షన్ యొక్క ఎక్స్పీరియన్స్ కాస్త వేరీ అవ్వచ్చు, కానీ మరీ భారీ వ్యత్యాసం అయితే రాదు. అండ్ నా పాయింట్ వచ్చేసి ఈ సస్పెన్షన్ చాలా బాగుంది. 3001, 35 సిరీస్లో ఉన్నట్టుగా చాలా స్టిఫర్ సస్పెన్షన్ అండ్ గట్టి సీట్స్లా కాకుండా సాఫ్ట్వేర్గా ఉంది. వాటిలో అయితే రోడ్డు బాగాలేదా, స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా, వీపు మీద రోడ్డు చాలా క్లియర్గా ఫీల్ అయ్యేది, ఇబ్బందికరంగా ఉండేది. ఇందులో బాగా సౌకర్యవంతంగా ఉంది. అండ్ మీకు ఈ స్కూటర్తో వచ్చేది హబ్ మోటార్ కాబట్టి అసలు బండి నుంచి ఎటువంటి శబ్దమూ రావట్లేదు. అసలు మీకేమైనా అనిపిస్తుందా? నాకైతే అసలు ఏమీ అనిపించట్లేదు. ఇందులో బై ది వే ఈసారి రీజనరేషన్ అంత స్ట్రాంగ్గా అనిపించట్లేదు. ఇదివరకు అయితే చేతక్ బండ్లలో చాలా స్ట్రాంగ్ కోస్టింగ్ రీజనరేషన్ వచ్చేది. ఇప్పుడు ఛార్జ్ ఇందులో 91% ఉంది. సాఫ్ట్వేర్ రీజనరేషన్ ఉంది, అంటే అవుతుంది, ఇక్కడ పైన చూపిస్తోంది, కానీ ఇబ్బంది కలిగించేంత రీజనరేషన్ కాదు ఇదివరకు చేతక్ బండ్లలో ఉన్నట్టుగా. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది. ఒకసారి థ్రాటిల్ వదిలేసి రీజనరేషన్ చూద్దాం. రీజనరేట్ చాలా నెమ్మదిగా ఉంది. అంటే ఇది యాక్సిలరేషన్కి ప్రపోర్షనల్గానే ఉంది, కానీ ఐఎమ్ గ్లాడ్ చేతక్ ఫైనలీ ఈ బండ్లో సాఫ్ట్వేర్ రీజనరేషన్ ఇచ్చి ఒక సౌకర్యవంతమైన రైడ్ గురించి బాటలు వేస్తున్నారు. సో బేసిక్గా మీరు ఈ బండి నుంచి ఒక స్పోర్టీ రైడ్ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ కిక్ వచ్చే రైడ్ ఇందులో రాదు. ఇందులో నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళాలి అంటేనే ఈ బండి. అండ్ ఈ బండి యొక్క వారంటీ అండ్ ప్రైసింగ్ సంగతి ఏంటి మరి? ఇప్పుడు దీంట్లో మాట్లాడాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఈ బండి విత్ రేంజ్ క్లెయిమ్ ఆఫ్ 100 కిలోమీటర్స్ 85,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్కి వస్తుంది. దాంతోపాటు టెక్ ప్యాక్ కూడా కొంటే ఉపయోగం. ఇట్ కమ్స్ అట్ అ కాస్ట్ ఆఫ్ 3,000 రూపీస్. టెక్ ప్యాక్ లేకుండా స్పోర్ట్స్ మోడ్ పనిచేయదు, రివర్స్ మోడ్ పనిచేయదు, బ్లూటూత్ కంట్రోల్స్ ఫర్ కాల్ అండ్ మ్యూజిక్ కంట్రోల్ పనిచేయదు, హిల్ హోల్డ్ అసిస్ట్ కూడా పనిచేయదు. ప్రాక్టికలీ హిల్ హోల్డ్ అసిస్ట్ అసలు ఉపయోగమే కాదు. మహా అయితే 3 సెకండ్లు అట్టి పట్టుకుంటుంది స్లోప్ మీద. 3 సెకండ్లు ఇట్స్ నాట్ ప్రాక్టికల్. దాంతోపాటు మీకు సెంటర్ స్టాండ్ కావాలి అంటే దాదాపుగా 1,000 రూపీస్ ఫర్ దట్ యాక్సెసరీ. ఈ బండితో మీకు 3 years or 50,000 కిలోమీటర్స్ ఆఫ్ స్టాండర్డ్ వారంటీ వస్తుంది.
ఎక్స్టెండెడ్ వారంటీ కావాలి అంటే అదొక 6,000. ఇవన్నీ కలిపి స్కూటర్ మీకు 1,00,000 లోపలే వచ్చేస్తుంది. ఫర్ దాట్ ప్రైస్ ఈ బండి అసలు వర్తా కాదా ఫర్ ద పర్ఫార్మెన్స్, రేంజ్ అండ్ ఎవ్రీథింగ్. ఈ బండిని అతి త్వరలో రేంజ్ టెస్ట్ చేయబోతున్నాను. ఆ టెస్ట్లో నేను అసలు ఏ విషయాలు ట్రై చేయాలో ఎటువంటి సందేహాలున్నా కామెంట్స్లో మాకు తెలియజేయండి. చాలా